హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అండి. ఇది బిట్ వైజ్గా కాకుండా లెసన్ వైజ్గా ఉన్న చిన్న వీడియో. మీరు ఎగ్జామ్ పోయే ముందు ఈ వీడియో చూసుకున్న ఒక మార్క్ గ్యారెంటీ అండి. ఇందులో ఫస్ట్ వ్యక్తి వికాసంలోని దశలకు సంబంధించిన జననపూర్వక పరిసరం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పరిసరాలు శిశువు పెరుగుదల వికాసానికి దోహదపడును. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పరిసరాలు శిశువు పెరుగుదల వికాసానికి దోహదపడును. దీన్ని జననపూర్వక పరిసరం అంటాము. అదేవిధంగా శిశువు పుట్టిన తర్వాత పెరుగుదల వికాసానికి తోడ్పడే బహిర్గత భౌతిక అంశాలన్నింటినీ అంతర్గత మానసిక అంశాలన్నింటినీ కలిపి జననాంతర పరిసరం అంటారు. జననాంతర పరిసరం అంటే శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు వికాసానికి తోడ్పడే బహిర్గత భౌతిక అంశాలన్నింటినీ అంతర్గత మానసిక అంశాలన్నింటినీ కలిపి జననాంతర పరిసరం అంటారు. మెయిన్గా ఈ వీడియో చేయడానికి ఈ బాక్స్ అండి మెయిన్ ఇంపార్టెంట్. మానవ వికాసంలో ఆయా దశల్లో జరిగే గుణాత్మక పరిమాణాత్మక మార్పులను వివరించిన వారు ఎలిజబెత్ హర్లాక్. మానవ వికాసం దశలు 10 దశలుగా విభజించారు ఈమె వ్రాసిన గ్రంథం డెవలప్మెంట్ సైకాలజీ. ఎలిజబెత్ హర్లాక్ గారు రచించిన గ్రంథం డెవలప్మెంట్ సైకాలజీ. మెయిన్గా ఈ బాక్స్ కోసం ఈ వీడియో చేసానండి. వివిధ దశలు కాలము. నవజాత శిశువు వచ్చేసి పుట్టినప్పటి నుండి 2 వారాలు, శైశవ దశ వచ్చేసి 2 వారాల నుండి 2 సంవత్సరాలు, పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు, ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు. నెక్స్ట్ యవ్వనారంభ దశ వచ్చేసి బాలికలకు 11 సంవత్సరాలు, బాలులకు 12 సంవత్సరాలు. పూర్వ కౌమార దశ వచ్చేసి 13 నుండి 17 సంవత్సరాలు, ఉత్తర కౌమార దశ 17, 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు, వయోజన దశ వచ్చేసి 21 నుండి 40 సంవత్సరాలు, మధ్య వయసు దశ వచ్చేసి 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరంలో, వృద్ధాప్యం వచ్చేసి 60 సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ బాక్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో టైం ఇస్తాడు, లేకుంటే 2 వారాల నుండి 2 సంవత్సరాలు అంటే ఏ దశ అని అడుగుతాడు, లేకుంటే 6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఉత్తర బాల్య దశ ఏ సంవత్సరం నుండి మొదలవుతుంది, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. వీటికి మనం బిట్ వైజ్గా కాకుండా ఈ బాక్స్ మొత్తం నేర్చుకుంటే మీరు ఒక మార్క్ కంపల్సరీ గెటింగ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.